కూటమి అనే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా వాళ్ళ కోకట వేళ్లతో వాళ్ళని పెగలించాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ మేము ఒకటే చెప్తున్నాం. మీరు ఎంత హింసించినా ఓర్పుతో సహనంతో పోరాటం చేస్తున్నాం, ఇబ్బందులు గురి చేస్తున్నా భరిస్తున్నాం, అన్ని విధాల సహనంతో పాటిస్తున్నాం, చట్ట ప్రకారంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఒక సిఐ గారు ప్రజల్ని కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్ మీద ప్రజలకి నమ్మకం అనేది లేకుండా ప్రజల్ని చిత్రహింసలు చేయటమే భాగంగా ఈ సిఐ గారు చూస్తుంటే ఆ అబ్బాయిని కాళ్ళు పడుగ్గా సాపించి కొట్టినంతసేపు కొట్టి ఆయనకు అలుపు వచ్చి ఈ రెండు కాళ్ళ మీద నిలబడి బూట్ కాళ్ళతోటి తొక్కుతూ ఉంటే సార్ కాళ్ళు ఇరిగిపోయింది సార్, కాళ్ళు ఇరిగిపోయింది సారా అని ఏడుస్తూ ఉంటే పైశాచిక ఆనందంతో ఇప్పుడు నేను వీళ్ళందరూ ముందు వచ్చారు నా వెనక్గా ఉన్నారు అక్కడ చెప్పుకోలేని కాడ కూడా కాలుతో చేశాడండి అని చెప్తున్నారు. అంటే బేర్జాలు కూడా టచ్ చేశాడండి. ఇలాంటి పాలన, ఇలాంటి సిఐ గారు, ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నాళ్ళు ఇలా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బందులకు గురి చేస్తారని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు బనాయించాలన్న ప్రయత్నంలో భాగమే ఈ చర్యలన్నీ కూడా. ఇది అందరికీ తెలుసు. ఒక సిఏ గారే కాదు, ఒక చీఫ్ మినిస్టర్ గారి కాడ నుంచి, ఒక మంత్రి కాడ నుంచి, రెడ్ బుక్ రాజ్యాంగం దగ్గర నుంచి ఈ ప్రయత్నాలు అనేవి మీరు మానుకోకపోతే పూర్తి స్థాయిలో ఎదురు తిరిగి పోరాటం చేయటం తప్పనిసరి పరిస్థితి కనిపిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మీరు అక్రమ కేసులు బనాయించండి, పెట్టండి కేసులు, కానీ మీరు కొట్టడం చూస్తున్నారు చూడండి, అది మహానేరం. దాన్ని వదిలిపెట్టం. పూర్తి స్థాయిలో లీగల్ ఎయిర్ నుంచి కంపల్సరిగా లీగల్ సెల్ నుంచి దీని మీద హైకోర్టులో కూడా వేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేదానికి ధర్మబద్ధంగా పోరాటం చేస్తామని, న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని మీ అందరి తరఫున నేను ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ళ హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే, ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే, ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా, ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ళ హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు, ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు, ఆ 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్టడం.
వాట్ ఈస్ దిస్? ఏం చేశాడు ఆయన? అతను ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి. పెట్టారుగా 307 అంటే 109 బిఎన్ఎస్ పెట్టారు. అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు. మరి కొట్టడం ఏంటి? ఒక మనిషి ఇట్లా కొట్టడం ధర్మమేనా? అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి? దిస్ ద సెకండ్ టైం కృష్ణవేణి అనే ఆయన పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి 12-1 గంటకి ఆమెని ఇంటర్వ్యూ చేశాడు, ఇంట్రాగేషన్ చేశాడు. అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పింది. ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు. మళ్ళీ వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందరగోళం చేస్తే మళ్ళా మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటి అయితే కొడుతున్నారని పెద్దగా అరిస్తే ఇవాళ పేపర్లో కూడా వచ్చి ఈనాడు రాశాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేశారంట అని రాశాడు ఈనాడు. ఆయన దౌర్జన్యం కాదు, రక్షించుకోవడానికి కేకలేస్తూ వెళ్ళారు. అబ్బో ఇది బయటకు వచ్చేసింది, ఇక మనం అట్టి పెట్టిన లాభం లేదని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించారు. ఇది ధర్మం, అంటే ప్రొసీజర్. హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు, అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు, నా కాళ్ళు పగిలిపోయినాయి, మోకాళ్ళు పని చేయటం లేదు, నడవలేకపోతున్నానని చెప్తే మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారు, ఏమి రాశాడో మాకు తెలియదు, అది రిపోర్ట్ వస్తుంది. డాక్టర్ గారు ఏమి రాశాడో, వీళ్ళు ఏం మేనేజ్ చేశారో, వీళ్ళేం లేదండి, వాడికి అంతకుముందే దెబ్బలు ఉన్నాయి, అంతకుముందే కాళ్ళకు దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ కొత్త దెబ్బలు కాదండి, ఈయన పోలీసు వాళ్ళు ఇవ్వటం. మరి డాక్టర్ గారు ఏమి రాశాడో వస్తే తెలుస్తుంది. అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎందుకంటే తంగెడలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో జరిగిన గొడవల వల్ల ఇతన్ని కొడతారని, ఇతని మీద కేసులు పెడతారని భయపడి తెలంగాణ వెళ్ళి అక్కడ లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. ఇంకా కాళ్ళు నొప్పులేంటి, లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు కదా, శుభ్రంగా లారీ డ్రైవర్గా పోయి హనుమాన్ జయంతి అని వచ్చాడు, దొరికాడు రాని పట్టేశారు. పట్టేసి తీసుకువెళ్ళి ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారు. తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో, లేకపోతే అప్పుడప్పుడు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కాదు, మొత్తం దెబ్బలను తగ్గిన తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు. కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి మా వాడిని ఎందుకు తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయమని గద్దించిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు డాక్టర్ గారికి చూపిస్తే డాక్టర్ గారికి ఈ విధంగా చెప్తే మరి ఆయన ఏం రాశాడో తెలియదు. మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళాడు. మ్యాజిస్ట్రేట్ గారు సహజంగా ఎవరైనా ఒక ముద్దాయిని పోలీసు వారు హాజరుపరిస్తే కోర్టు వారు మొదటి ప్రశ్న ఏమంటారంటే, అయ్యా నిన్ను పోలీసు వారు ప్రకారం అడిగితే, అయ్యా నన్ను కొట్టేశారండి, కాళ్ళని నడవలేకపోతున్నాను సార్, పగలు కొట్టేశారు, నేను ఇబ్బంది పడుతున్నాను అని అన్న తర్వాత మా న్యాయవాదులు వెళ్ళి ఆర్గ్యూ చేసి గుంటూరు కోర్టుకు రిఫర్ చేయండి అంటే రాత్రి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు.